స్వామివారి ఆలయ ప్రాంగణానికి ముందు భాగంలో స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్త మహాశీలందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయినాథ స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించి సాయినాథ స్వామి వారి అనుగ్రహాక్షలు పొందగలరని ఉన్నది. భక్త మహాశీలకు విజ్ఞప్తి. గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథ స్వామి అర్చన చేయించుకున్న వాళ్ళు హారతి తీసుకోండి. వస్తున్నా ఇస్తా మీకు వెనక్కి ఇస్తా. సొసైటీ మా చెరువు సొసైటీ అలా వినకుండా వాళ్ళు నమస్కారం చేసుకోవద్దు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆలయంలో స్వామివారికి గణపతి పూజా కార్యక్రమము, స్వామివారికి పంచామృతాభిషేకము, సుగంధాభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహించబడింది. స్వామి అలంకారం చేసి భక్తుల సందర్శనార్థము స్వామి అలంకారం విశేష అలంకారంతో భక్తుల సందర్శనార్థము తయారు చేయడం జరిగింది. గురు పౌర్ణమి పుష్కరించుకొని పండగ సందర్భంగా స్వామివారి ఆలయ ముందు ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమము తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 5 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై స్వామివారి అభిషేకము, ప్రత్యేక అలంకారము తదితర కార్యక్రమాలు నిర్వహించబడింది. గురు పౌర్ణమి సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు స్వామి సందర్శనార్థము సాయినాథ స్వామి ఉత్సవమూర్తి గ్రామోత్సవం జరగడం జరుగుతుంది. గురు పౌర్ణమి అంటే గురువును మనం స్మరించడము. గురువు అనేవారు మనం ఉన్న అజ్ఞాన చీకట్లను తొలగించి మార్గదర్శకం చేసేవాడు గురువు. ఆ గురువును పురస్కరించుకొని ఆ గురువును మనము ప్రార్థించడానికి ఏర్పడిన రోజే ఈ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి సాయిబాబా గారు గురుతుల్యుడు కాబట్టి ఆ విశేషమైన పూజా కార్యక్రమాలు ఆయనకు చేయడం జరుగుతుంది. దత్సాయి మందిర్ మున్సిపల్ హై స్కూల్లో దత్సాయి మందిర్ నందు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దాదాపు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. భక్తులు విరివిగా పాల్గొని ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు చాలా మంది పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు 12 గంటల నుంచి స్టార్ట్ చేసినాము. రేపు సాయంత్రము స్వామివారి గ్రామోత్సవము నిర్వహిస్తాము. ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు నిర్వహిస్తాం. కడప జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ దత్తసాయి మందిర్ ఆలయ కమిటీ. జై గురుదత్త, షిరిడీనాథ్కి జై. ఈరోజు ఉదయం 4:30 నుండి దేవాలయం తెరవబడి అక్కడ నుండి భక్తుల విశేష అభిమానులు పొందుతూ
స్వామివారు కృపకు అందరు భక్తులందరూ ఇచ్చేస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క ఆలయము ప్రత్యేక అలంకరణతో అలంకరించుకొని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ తమ దగ్గరున్న దేవాలయాలకు దర్శించుకుంటూ సాయిబాబా దత్తాత్రుని ఆశీస్సులు పొందుతున్నారు. భక్తులందరూ ఎంతో నిష్టగా దేవుని దర్శించుకొని చాలా భక్తితో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతంగా భక్తులు చేయాలని కోరుకుంటున్నారు. పి శ్యామ్ ప్రకాష్, శంకరాపురం, గడప.